సింపుల్ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్ ఎలా రాయాలి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగులో నేను రాస్తున్నాను, ఆమె రాస్తున్నది, వాళ్ళు రాస్తున్నారు. సో ఎండింగ్లో చూడండి, నాను, నారు, నది, నాడు ఇలా ఎలా మారుతున్నాయో సేమ్ వే ఇంగ్లీష్లో ఈ చిన్న వర్బ్ డిఫరెన్సెస్ వల్ల అవన్నీ మారుతాయి. సో మనం ఎలా అయితే ఇప్పుడు ఎవరైనా తెలుగు రాని వాళ్ళు నేను రాస్తున్నది అంటే మనకు ఫన్నీగా అనిపిస్తుంది, అదేంటి అలా అలా అంటున్నారు అని. ఆమె రాస్తున్నాను అంటే కూడా రాంగ్. సేమ్ అలాగే ఇంగ్లీష్లో వర్బ్స్ని మనం అటు ఇటుగా మార్చేస్తే గ్రామర్ చాలా మిస్పెల్ట్ అవుతుంది. సో మరి కామన్ మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయి అన్నది చూద్దాం. ఇందులో ఆల్మోస్ట్ 70% అందరికీ తెలుసు, బట్ ఒక 30% ఎక్కడ కామన్ మిస్టేక్స్ అవుతాయో ఐ విల్ హైలైట్ దట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది అందరికీ తెలిసిందే, ఐ పక్కన ఎప్పుడు యామ్ వస్తుంది. ఐ యామ్ గోయింగ్, ఐ యామ్ రైటింగ్, ఐ యామ్ డాన్సింగ్. సో మనం ఇవాళ డాన్సింగ్ తీసుకుందాం. ఐ యామ్ డాన్సింగ్, హీ ఈజ్ డాన్సింగ్, షీ ఈజ్ డాన్సింగ్, ఇట్ ఈజ్ డాన్సింగ్. ఏదైనా బొమ్మ డాన్స్ చేస్తే ఇట్ ఈజ్ అని చెప్తాం. వీకి మాత్రం వి ఆర్ డాన్సింగ్, దేకి కూడా దే ఆర్ డాన్సింగ్. ఇక్కడ వరకు పెద్ద కన్ఫ్యూజన్ ఎవరికి ఉండదు, బట్ పాస్ట్లోకి వెళ్ళేసరికి కన్ఫ్యూజన్ వస్తుంది. ఐ వాజ్ డాన్సింగ్, ఓకే, హీ అగైన్ వాజ్ డాన్సింగ్, షీ వాజ్ డాన్సింగ్, ఇట్ వాజ్ డాన్సింగ్. పెద్ద కన్ఫ్యూజన్ లేదు అనుకుంటున్నప్పుడు ఇక్కడ మారుతుంది, వి వేర్ డాన్సింగ్. ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఇక్కడ వేర్ అయింది, దే వేర్ డాన్సింగ్. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, వాజ్ ఉండదు. వి వాజ్ డాన్సింగ్, దే వాజ్ డాన్సింగ్ ఉండదు, వి వేర్ డాన్సింగ్, దే వేర్ డాన్సింగ్. నెక్స్ట్ నేను చేస్తున్నాను, నేను చేశాను అనడానికి ఇది. నా దగ్గర ఉంది అని చెప్పడానికి ఐ హ్యావ్ ఎ బుక్, హీ హ్యాజ్ అ బుక్. ఇక్కడ మారింది చూడండి, షీ హ్యాజ్ అ బుక్, ఇట్ హ్యాజ్ అ బుక్. లైబ్రరీలో ఇట్ హ్యాజ్ అ బుక్. వి హ్యావ్, మళ్ళీ ఇక్కడ హ్యావ్ వస్తుంది బికాస్ ఐలాగే వస్తుంది. ఇంగ్లీష్లో బికాజ్ అంటే ఏం చెప్పలేము, దట్ ఈస్ ద రూల్ ఆఫ్ గ్రామర్ రూల్ అంతే. వీ హ్యావ్ టు రిమెంబర్. దే హ్యావ్, సో ఐ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్. మిగతా అందరికీ మాత్రం హ్యాజ్ వచ్చింది. సో ఇంకొక ఎగ్జాంపుల్తో చూడండి, కార్ ఉందా, ఎస్ ఐ హ్యావ్ ఎ కార్, హీ హ్యాజ్ ఎ కార్, షీ హ్యాజ్ ఎ కార్, ఇట్ హ్యాజ్ ఎ కార్. ఓకే, ఆ ఇంటితోనే ఒక కార్ ఉంది. వీ హ్యావ్ ఎ కార్, దే హ్యావ్ ఎ కార్. ఫైన్. దీన్నే పాస్ట్ టెన్స్. ఉండిందా, నీ దగ్గర ఉండిందా, ఎస్ ఐ హ్యాడ్ ఎ కార్, ఒకప్పుడు ఉండింది. హీ హ్యాడ్ ఎ కార్, షీ హ్యాడ్ ఎ కార్, ఇట్ హ్యాడ్ ఎ కార్, వీ హ్యాడ్ ఎ కార్, దే హ్యాడ్ ఎ కార్. అమ్మయ్య, అట్లీస్ట్ పాస్ట్ టెన్స్లో మనకి ఏ కన్ఫ్యూజన్ లేదు, అందరికీ హ్యాడే పెడతాం. దట్స్ ఈజీ. నెక్స్ట్ డూకి డిడ్కి. నేను చేశాను ఆర్ ఇది చేస్తాను, చేసేసాను అని చెప్పడానికి డూ కానీ డిడ్ కానీ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కేటింగ్ వచ్చా అని అడిగాం, ఎస్ ఐ డూ స్కేటింగ్ అని చెప్తాం. అతనికి వచ్చా, ఎస్ హీ, ఇది ఇంపార్టెంట్ అగైన్, హీ డూ స్కేటింగ్ కాదు, హీ డస్ స్కేటింగ్, షీ డస్ స్కేటింగ్, ఇట్ డస్ స్కేటింగ్, దే డూ స్కేటింగ్, వీ డూ స్కేటింగ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్, హ్యావ్, డూ ఇవన్నీ ఐ, వి, దే ఒకలాగే వస్తున్నాయి. సో ఇది చాలామంది మిస్టేక్ చేసేది. ఇక్కడ షీ డూ స్కేటింగ్ అంటారు, షీ డస్ స్కేటింగ్. ఓకే, ఇట్ డస్ ద హోంవర్క్. ఆ మెషిన్ చేస్తుందా, ఎస్ ఇట్ డస్ ద హోంవర్క్. డిడ్ అనేది దీనికి పాస్ట్ టెన్స్ ఆఫ్ కోర్స్. సో ఇక్కడ ఏముందో అలాగే వస్తుంది, ఐ డిడ్ ద హోంవర్క్, నేను చేశాను. హీ డిడ్ ద హోంవర్క్, అతను చేశాడు. It did the homework, she did the homework. Again, thank God, there is no confusion. Whole past is did. సో మీకు ఎటొచ్చి మ్యాక్సిమం మిస్టేక్స్ జరిగే 6 or 7 పాయింట్స్ ఎక్కడంటే, వీకి పాస్ట్ టెన్స్లో వేర్ పెట్టాలి, దేకి కూడా వేర్ పెట్టాలి. హ్యాజ్ నా దగ్గర ఉంది అని చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర దాని దగ్గర ఉంది అని చెప్పినప్పుడు హ్యాజ్ పెట్టాలి. అండ్ చేస్తారు అని చెప్పాల్సినప్పుడు హీ, షీ, డస్కి, ఇట్కి డస్ పెట్టాలి. మిగతా అందరికీ ఐతో ఎలా ఉందో అలా పెట్టాలి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో మీరు
ఒక్కటే ఒక వర్డ్ తీసుకుని అందరికీ రాశారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుక్ అని తీసుకోండి, ఐ యామ్ కుకింగ్, ఐ వాస్ కుకింగ్, అలా రాసుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది. దే వర్ కుకింగ్, హీ వాస్ కుకింగ్. ఇక్కడ ఏదైనా ఒకటి తీసుకోండి, నా దగ్గర పెన్ ఉంది అంటే ఐ హ్యావ్ పెన్, షీ హ్యాస్ పెన్, వీ హ్యావ్ పెన్. అలా మీరు అది చేశారా? మీరు ఆ ప్రోగ్రామ్ చేశారా? ఎస్, ఐ డిడ్ ద ప్రోగ్రామ్, దే డిడ్ ద ప్రోగ్రామ్, హీ డస్ ద ప్రోగ్రామ్, ఇట్ డస్ ద ప్రోగ్రామ్, వీ డూ ద ప్రోగ్రామ్. ఇలా మనం రాయగలగాలి.